ఇంట్లోనే చాలా ఈజీగా తవ్వ ఉంటే చాలండి బటర్ నాన్‌ని ఈజీగా చేసుకోవచ్చు. వీటిని చూడండి రెస్టారెంట్స్‌లో దొరికే సేమ్ టు సేమ్ బటర్ నాన్‌లానే ఉన్నాయి కదా! వీటిని చిన్న పిల్లలు కూడా తినేలా సాఫ్ట్‌గా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీని మా వారికి చేసి పెడితే నేను చేశానంటే నమ్మలేదండి. నేను బయట నుంచి తెప్పించానేమో అని అనుకున్నారు తను. నిజంగా అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది ఈ రెసిపీ. అలానే క్రిస్పీని ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో తందూరి బట్టి లేకపోయినా కూడా ఒక తవ్వుంటే చాలండి ఈజీగా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక పాత్రలో అరకప్పు మంచినీళ్ళని పోస్తున్నాను. అలానే 1/4 కప్పు కాచిన పాలని పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అరకప్పు పెరుగును కూడా వేస్తున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వంట నూనెను కూడా పోస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల షుగర్‌ని మెత్తని పౌడర్ కింద చేసి వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 కప్పుల మైదాను వేసి జల్లించుకోవాలి. ఈ విధంగా ఎందుకు జల్లిస్తున్నానంటే పిండిలో ఏమన్నా జీవరాశులుంటే బయటకు వస్తాయని ఈ విధంగా జల్లిస్తున్నాను. అలానే ఇప్పుడు దీంట్లో ఒక కప్పు గోధుమ పిండిని కూడా వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని వేస్తున్నాను. అలానే పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి. అర టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె సహాయంతో పిండిలో వాటర్ మొత్తం పీల్చుకునే వరకు కలుపుకోవాలి. చూడండి వాటర్ మొత్తం పిండి పీల్చుకుంది కదండీ! ఇప్పుడు పిండి చేతికి అంటుకోదు కాబట్టి చేత్తో కలుపుతున్నాను. ఇలా పిండంతా ఉండ కింద అయిన తర్వాత ఈ పిండిని కిచెన్ ప్లాట్‌ఫారం మీద పెట్టి బాగా స్ట్రెచ్ చేయాలి. ఈ పిండిని ఎంత బాగా స్ట్రెచ్ చేసుకుంటే మనం చేయబోయే బటర్ నాన్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా 10 నిమిషాల పాటు చేసిన తర్వాత పిండికి పంచింగ్ కూడా చేయాలి. చూడండి ఈ విధంగా. పిండంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ కింద తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పిండి మిశ్రమాన్ని ఒక పాత్రలో ఆయిల్ వేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే ఈ మిశ్రమాన్ని 2 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి విరవిరలాడకుండా ఉండడం కొరకు ఇలా ఆయిల్ వేస్తున్నాను. అలానే ఒక కాటన్ క్లాత్‌ని తడుపుకుని దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు దీనికి 2 గంటల పాటు రెస్ట్ ఇద్దాం. చూడండి దీన్ని ఇలా పక్కకు పెట్టి 2 గంటల సమయం అయింది. ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని మునివేళ్లతో ఫ్లాట్‌గా చేసుకోవాలి.
ఇలా చేసుకున్న తర్వాత పిండిని చేతిలోకి తీసుకుని ఈ విధంగా చిన్న సైజ్ బాల్ వచ్చే విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఉండకి ఎక్కడ జాయింట్ రాకుండా బటర్ నాన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు చేసుకున్నటువంటి ఈ ఉండలు పెట్టుకునే ప్లేస్ లో ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత చేసుకున్న ఉండలన్నీ దీనిపైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఉండలన్నిటికీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలానే తడుపుకున్నటువంటి తడి బట్టని వీటిపైన వేసుకోవాలి. ఇలా వీటిని ఒక 15 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఇప్పుడు 15 నిమిషాల సమయం అవుతుంది. వీటిని బటర్ నాన్స్ కింద తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉండకి మైదా పిండితో కోటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండని కొంచెం ఫ్లాట్గా అయ్యే విధంగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చపాతీలా రౌండ్గా వచ్చే విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన నల్ల నువ్వులను వేస్తున్నాను. అలానే చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని కూడా వేస్తున్నాను. దీన్ని చపాతీ అంత పల్చగా చేసుకోకూడదండి. చపాతీకి డబుల్ సైజు మందం ఉండే విధంగా చేసుకోవాలి. వేసినవన్నీ ఊడిపోకుండా ఉండడానికి లైట్ గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. మీకు బటర్ నాన్ క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు బటర్ నాన్ ఆకారం రావడానికి ఒక పక్కన అంచుని పట్టుకుని లైట్ గా సాగదీయాలి. ఇలా సాగతీసేటప్పుడు జాగ్రత్త అండి, తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, బటర్ నాన్ ఆకారం అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అరిచేతిలోకి ఈ విధంగా జాగ్రత్తగా తీసుకుని ఇప్పుడు ఈ బటర్ నాన్ కి మరో పక్కన వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ని ఎందుకు అప్లై చేస్తున్నానంటే తవ్వల వేసి ఈ బటర్ నాన్ని కాల్చుకునేటప్పుడు మళ్ళీ ఆ తవ్వని ఉల్టా తిప్పి బటర్ నాన్ని కాల్చుకునేటప్పుడు ఊడి పడిపోకుండా గట్టిగా స్టిక్ అయి ఉండడం కోసం ఈ వాటర్ని అప్లై చేస్తున్నాను. మనం బటర్ నాన్ కాల్చుకునే తవ్వ ఐరన్ది కానీ హార్డెన్వేర్ది కానీ సీవండిదై కానీ ఉండాలి. ఇప్పుడు ఈ తవ్వని వాటర్ పోసి నెమ్మట ఆవిరైపోయే విధంగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చేసుకున్నటువంటి దాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వేళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేయాలి. బటర్ నాన్ ఈ విధంగా ఎక్కడైనా పొంగితే ఒక స్పూన్ సాయంతో కిందకి ఈ విధంగా నొక్కండి. ఇలా నొక్కడం వల్ల కింద పక్కన కూడా ఈవెన్ గా కాలుతుంది. ఒక 20 సెకండ్ల పాటు ఈ విధంగా కాల్చుకున్న తర్వాత పెంకను తిప్పి సిమ్ ఫ్లేమ్ లో ఈ విధంగా కాల్చుకోవాలి. ఒక బటర్ నాన్ని కాల్చారంటే బటర్ నాన్ని ఎలా కాల్చుకోవాలో మీకే అర్థమవుతుంది. చిన్న చిన్న టిప్సేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో కాలింది కదా, అలానే అంచుల్ని కూడా మెల్లిగా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా బటర్ నాన్ని ఈవెన్గా కాల్చుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, కింద పక్కన ఎక్కడ అంటుకోకుండా ఈవెన్గా ఎంత బాగా కాలిందో. ఇప్పుడు దీనిపైన బటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. చూడండి, రెస్టారెంట్లో దొరికే బటర్ నాన్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని చేయడం చాలా ఈజీ అండి. ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు చేశారంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలానే మిగిలినవన్నీ కూడా కాల్చుకోవాలి. చూడండి, ఎంత రుచికరమైన బటర్ నాన్ తయారయ్యాయి. ఇప్పుడు వీటిని మంచి గ్రేవీ ఉన్న కర్రీతో తిన్నారంటే చాలా రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు పన్నీర్ మసాలా కర్రీతో టేస్ట్ చేసి ఇవి ఎలా ఉన్నాయో నేను చెప్తాను. నాకు క్రిస్పీగా ఇష్టం కాబట్టి ఇది నేను క్రిస్పీగా చేసుకున్నాను. నేను చేశానని గొప్ప చెప్పుకోవడం కాదు కానండి, ఇవి చాలా రుచిగా ఉన్నాయండి. ఇంత క్రిస్పీగా ఉన్నా కూడా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయి.
అలానే మా బాబుకి సాఫ్ట్గా ఉన్నటువంటి బటర్ నాన్ ఇష్టం కాబట్టి తన కోసం సాఫ్ట్గా చేశాను. తను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. ఈ రెసిపీ చేయడం కోసం నేను 2 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఇన్ని రోజులకి పర్ఫెక్ట్గా చేయడం వచ్చింది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ బటర్ నాన్ తింటూ మా శ్రీప్రతల్ని తలుచుకోండి. మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.